రష్యా యుద్ధ నౌకలు రంగంలోకి దిగినాయి. అదేంటి ఇంతవరకు చేయట్లేదా? ఖచ్చితంగా యుద్ధ నౌకలు ఇప్పటిదాకా సిద్ధంగానే ఉన్నాయి, కానీ యుద్ధంలో నౌకల్ని వాడలేదు రష్యా. తొలినాళ్లలో ఉక్రెయిన్ కొట్టిన దెబ్బకి వాళ్ళ విమానవాహక యుద్ధ నౌకే ధ్వంసం కావడం, 2-3 యుద్ధ నౌకలు దెబ్బతినడంతో భయపడి వాటిని దాచేసింది. అయితే ఇప్పుడు ఆ యుద్ధ నౌకలు మళ్ళీ ఉక్రెయిన్ మీద యుద్ధానికంటే కాదు, ఆ యుద్ధ నౌకలు ఇప్పుడు వెళ్తున్నటువంటిది గల్ఫ్ దగ్గరికి, గల్ఫ్ ఆఫ్ ఎమెన్ దగ్గరికి. ఎందుకయ్యా అంటే మరి ఏంటి అన్నది బయట పెట్టలేదు. కాకపోతే అమెరికా యూరప్ దేశాల యుద్ధ నౌకలన్నీ అక్కడికి వచ్చినాయి కదా ఇరాన్కి వ్యతిరేకంగా మోహరించడానికి. ఇప్పుడు ఇది అటు వెళ్తోంది అంటే పరోక్షంగా ఇరాన్కి మేము అండగా ఉంటామని చెప్పడం. చైనా మాత్రం ఇంకా తన యుద్ధ నౌకలను అటు పంపించలేదు. లేదా జస్ట్ కాపలా కాయడానికి ఏమన్నా ఉంటుందా? కాపలా కాయడానికి దీనికి ఏం పని అక్కడ అంటే ఏదో ఒక పెత్తనం చేయాలి, లేదా అంతా నడుస్తున్న టైంలో మధ్యలో నేను కూడా ఉన్నానని చెప్పుకోవడం కోసం చేస్తుందా? రష్యా యుద్ధ నౌకలు చేరడం అన్నటువంటిది కీలకమైనటువంటి పరిణామం. తాజాగా రష్యా 3 వార్షిప్ విత్ సూపర్సోనిక్ మిసైల్స్ టు ద మిడిల్ ఈస్ట్ జస్ట్ అవర్స్ ఆఫ్టర్ ఇరాన్స్ అటాక్ ఆన్ ఇజ్రాయెల్ అన్నటువంటిది చెప్తున్నటువంటి లెక్క.